ఏ హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన తిరువైడిపిన యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా చిన్నది, బట్ చాలామందికి ఈ డౌట్స్ ఉండొచ్చు. అండ్ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా వస్తువు తక్కువ రేట్లో కొన్నట్లయితే, అంటే ఒక బ్రాండ్, ఒక మంచి వస్తువు, ఒక మీకు తెలిసిన ఒక అతిపెద్ద హై కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్న వస్తువు మీకు కనుక లో ప్రైస్లో కనిపించినట్లయితే ఇది 100% మీకోసమే. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఏంటంటే OEM, ODM అండ్ OBM అంటే ఏంటివి, దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి OEM. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని ఒక్కదాన్ని మనం పక్కన పెట్టి మిగతా రెండు గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం సింపుల్గా. సో నెక్స్ట్ మనం OEM గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ODM, OBM అంటే ఏంటో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు చేశాను ఇంతకుముందు. సో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కొన్ని ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ODM గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ODM అంటే ఏంటంటే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక యూనిక్ వస్తువు, సో ఐఫోన్ లాంటిది కానీ ఏదైనా ఒక యూనిక్ వస్తువు, అంటే అలాంటివి ఎక్కువ లేనివి ఒక సింపుల్ ఒక యూనిక్ వస్తువు మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైకీ అనే షూస్ కానీ, లేకపోతే ఒక ఐఫోన్ కానీ, ఒక యూనిక్ వస్తువు, ఒక వస్తువు మన గూడ్స్, ఆ వస్తువు తీసుకున్నట్లయితే ఆ వస్తువుని ఒరిజినల్గా సేమ్ దానికి తగ్గట్టే డిజైన్ చేసి ఇంకొక వస్తువుని తయారు చేయడం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వస్తువు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, దాన్ని మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఒక డిజైన్ ఉంది, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయి, బట్ మీకేంటంటే దానికి సంబంధించిన ఐటమ్స్ మీరు ఇంకా క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే మీ కంపెనీలో సోర్స్ లేదు, మీ కంపెనీలో ఇంకా ఐఫోన్స్ తయారు చేయడానికి, అంటే మీకు ఒక ఓన్ కంపెనీ. ఇప్పుడు ఐఫోన్ అనేది అదొక యూనిక్ బ్రాండ్. సో ఇప్పుడు ఆ బ్రాండ్కి వాళ్ళ దగ్గర తయారు చేయడానికి సోర్స్ లేనప్పుడు వాళ్ళు వేరే కంపెనీస్ని కాంటాక్ట్ అయ్యి ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, సో వీళ్ళు ఇచ్చే మోడల్ అంటే మాకు ఇదే విధంగా కావాలి అంటే, ఇక్కడ ఒరిజినల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ 10, ఐఫోన్ 11 తీసుకున్నట్లయితే, ఐఫోన్ 11 Pro తీసుకున్నట్లయితే ఇలానే ఇదే డిజైన్ మనకు కావాలని చెప్పేసి వేరే కంపెనీలో వీళ్ళు డిజైన్ చెప్పిస్తున్నారు అండ్ సేమ్ స్పెసిఫికేషన్తో డిజైన్ చేపిస్తున్నారు. సో దీన్ని మనం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. సో ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటంటే మనం ఆ ఒరిజినల్ కంపెనీ నుంచే కాకుండా వేరే కంపెనీ ద్వారా మనకు ఆ వస్తువు రావడాన్ని ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. సో నాకు తెలిసిందైతే ఇంతే. సో మీరు ఒకసారి గూగుల్ చేయండి అండ్ కింద మీకు ఇక్కడ టెక్స్ట్లో కూడా నేను కొంచెం చూపిస్తాను, సో మీరు అక్కడ రీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు OBM చూసుకుందాం. సో OBM అంటే ఏంటంటే మేము గుర్తుంచుకోవాల్సింది ఒరిజినల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్. మనం OBM గురించి ఒక చిన్నగా మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే OBM గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ఉంది, ఒక షూస్ కానీ, లేదు అంటే ఒక మైక్ కానీ, లేకపోతే ఒక కెమెరా కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు, ఏదో ఒకటి వస్తువు. ఎక్కువ శాతం ఇంత పెద్ద ఎలక్ట్రానిక్ చేయరు, చాలా OBM అనేది చాలా చిన్న వస్తువులు చేస్తారు. సో అమౌంట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ తీసుకుంటాను. ఒక ఐఫోన్ అనే ఒకటి ఉంది, సో ఆ బ్రాండ్ని, ఐఫోన్ ఒక లోగో, ఒక బ్రాండ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక బ్రాండ్ ఉంటుంది కదా, సో ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ OBM అంటే ఏంటిది, ఒరిజినల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరర్. సో ఈ బ్రాండ్ని యూజ్ చేసుకొని వాళ్ళు వేరే కంపెనీస్ అనుమతి ఉండకపోని ఒరిజినల్ కంపెనీ నుంచి అనుమతి లేకుండా ఈ బ్రాండ్ని వాళ్ళు డూప్లికేట్ చేయడాన్ని మనం ఒరిజినల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. కానీ దానికి సంబంధించిన డిజైన్ వాళ్ళు ఇష్టం వచ్చింది పెడతారు. దానికి సంబంధించిన OS అంటే ఇన్సైడ్ ఉన్న దానికి సంబంధించిన OS సంథింగ్ మీకు చెప్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్లో మీకు OS ఏముంటుంది, iOS ఉంటుంది, బట్ మీరు ఆండ్రాయిడ్లో చూసుకున్నట్లయితే నార్మల్గా ఆండ్రాయిడ్లో వేరే OS ఉంటుంది కదా. సో ఇప్పుడు దీనికి డిఫరెంట్ కదా. బట్ కొందరు ఏంటంటే చైనా వాళ్ళు, సో చైనాలో మీకు తెలిసింది, చైనాలో ఎక్కువ జరుగుతుంది ఈ OBM అంటే ఒరిజినల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్డ్. వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక బ్రాండ్ని ఒక బ్రాండ్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ బ్రాండ్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఫోన్ని క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ కూడా క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత సో వాళ్ళు దాని ఇష్టం వచ్చిన OS ఉంటుంది, అది ఆండ్రాయిడ్ ఉండొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పర్సనల్ OS కూడా వేసుకోవచ్చు, బట్ వాళ్ళు ఇక్కడ డిజైన్ మాత్రమే కాపీ చేస్తారు. సో దీన్ని మనం OBM అంటారు. సో OBM అంటే ఒరిజినల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరర్, ODM అంటే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇవి రెండు
అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఫైనల్గా చూసేది OEM. సో ఈ OEM అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇది నాకు OEM అంటే నాకు ఇష్టం. సో చాలామంది OEM వస్తువులు అంటే ఇష్టపడతారు. ఇదేంటనే ఎగ్జాంపుల్ చెప్తాను. సో OEM అంటే ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో దీని మీనింగ్ మీకు అంతే, మనం గూగుల్లో చూసి చెప్పిందే, నేనేం క్రియేట్ చేయలేదు. సో ఏదో తెలుసు అనుకోకండి. OEM అంటే సింపుల్గా చెప్తాను. నేను ఒక DJI Osmo Pocket అని ఒక కెమెరా కొన్నాను. దాని కెమెరా కాస్ట్ వచ్చి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. దాని కెమెరా కాస్ట్ వచ్చేసి ఇండియాలో 30-40 వేలు ఉంది. ఓకేనా. నేను ఇక్కడ కెమెరాని OEM కెమెరా డూప్లికేట్ కెమెరాలు ఉండవు, ఎగ్జాక్ట్లీ కెమెరాలు తయారు చేయరు, అట్లా కాదు. నేను చెప్పేదేనండి. సో కెమెరా కొన్నాను, 30,000 40,000 ఉంది. నేను తీసుకున్నాను, మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను, మీరు రేటు చూసే ఉంటారు. సో తీసుకున్న తర్వాత దీనికి నేను ఒక మైకుతోని రికార్డ్ చేయాలి, వ్లాగ్స్ రికార్డ్ చేయాలి అనుకున్నాను. సో అలా అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే, దీనికి మైక్ పెట్టాలంటే మైక్ అడాప్టర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు GoProకి కావాలంటే ఒక మైక్ అడాప్టర్ కావాలి, మీరు ఒక ఐఫోన్ కావాలంటే ఒక మైక్ అడాప్టర్ కావాలి. సో ఇలా ఒక మైక్ అడాప్టర్ ఉంటుంది కదా. సో ఈ యొక్క మైక్ అడాప్టర్ నేను ఏం చేశానంటే, ఒరిజినల్ DJI అనే ఒక DJI Osmo Pocket నేను కొన్నాను. అదొక కెమెరా కొన్నాను. ఆ కెమెరా ఓన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ప్రైస్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో నేను చెప్తాను, మీరు ఇక్కడ థాయిలాండ్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కావచ్చు, 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంది ఒరిజినల్ మైక్ అడాప్టర్. చిన్న అడాప్టర్, మీరు స్క్రీన్ మీద చూస్తారు, మీరు షాక్ అవుతారు. ఇంత చిన్న వస్తువుకి 3-4 వేలు అని కనిపిస్తుంది. మనకి 20 రూపీస్కి 40 రూపీస్ కూడా మనకు షాప్లో దొరుకుతాయి, కానీ అవి వర్క్ చెయ్యవు. ఓకేనా. అది నేను అలాంటివి చాలా ట్రై చేసి ఇక్కడికి వచ్చాను. సో అది వర్క్ చేయదు. ఇప్పుడు 3,000-4,000 ఉంది. ఇది ఒరిజినల్ మైక్ అడాప్టర్కి. దీన్ని DJI మైక్ అడాప్టర్ అంటారు, మీకు స్క్రీన్ మీద చూసే ఉంటారు. ఓకేనా. సో థాయిలాండ్లో 1,300-1,400 ప్రైస్ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే, ఈ DJI Osmo Pocket, ఈ DJI కంపెనీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక వేరే మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్కి వీళ్ళు ఐడియాస్ ఇస్తారు. ఏం ఐడియాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 రూపీస్ అడాప్టర్ వర్క్ చేయట్లేదు, 3,000 అడాప్టర్ వర్క్ చేస్తుంది. ఎందుకు అర్థమవుందా? ఎందుకు అని ఈ ఒరిజినల్ కంపెనీ ఏం చేస్తుందంటే, మేము లోపల దాన్ని మేము తయారు చేసాము, దాని మ్యానుఫ్యాక్చర్ ఇలా ఉంటుంది, లోపల ఇలా చేస్తేనే అది వర్క్ అవుతుంది అని ఈ ఐడియాస్ని ఒక కంపెనీకి అప్పచెప్తారు. ఏదో ఒక చిన్న కంపెనీ, ఆ కంపెనీకి నేమ్ లేదు. ఓకేనా. ఆ కంపెనీకి అప్పచెప్తారు. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, ఆ డిజైన్ గురించి వాళ్ళకి సంబంధం లేదు, కానీ దీని వర్క్ ఎంత కరెక్ట్ వర్క్ చేస్తుందో అంత కరెక్ట్ ఇది వర్క్ చేయాలి. ఆ విధంగా దీన్ని తయారు చేసి వాళ్ళు సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఈ వస్తువు రెండు సమానం, రెండు ఈక్వలే, రెండిట్లలో ఏ తేడా ఉండదు. ఓకేనా. రెండు వర్కింగ్ పర్ఫార్మెన్సే. ఈ వస్తువు ప్రైజు దానికి హాఫ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3-4 వేలు ఉంటే ఇది 1000 లేదా 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది. సో అంత డిస్టెన్స్ ఉంటుంది. OEM వస్తువులు చాలామంది ఇష్టపడతారు, OEM వస్తువులు. సో మీకు ఇంకా చెప్పాలంటే ఏమన్నా కార్లో ఉండే పార్ట్స్ కూడా మీకు OEM అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే దానికి క్వాలిటీ తగ్గదు, కానీ బ్రాండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ అని తీసుకుంటే సేమ్ ఐఫోన్ లాగానే మనకు ఫ్యూచర్స్, వర్కింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం ఉంటుంది. బ్రాండ్ దానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వర్కింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఉండేదని మనం OEM అంటారు. మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక $1,000 ఉన్న వస్తువు కేవలం $150-200కే మనం OEMలో తీసుకోవచ్చు. అది ఎక్కువ శాతం ఈ OEM, ODM, OBM ఈ 3 కంపెనీస్, ఇవన్నీ డూప్లికేట్ చేసే కంపెనీస్ అని మనం ఛానల్ చూసే ఉంటాం. మీరు ఏమన్నా అమెజాన్లో కనుక తక్కువ రేట్లో మీరు కొనుక్కున్నప్పుడు డిస్క్రిప్షన్లో కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో చూడండి, OEM ఉందా, ODM ఉందా, OBM ఉందా అని. ఏ వస్తువు తీసుకోవాలి అనుకుంటా మాత్రం OEM ఉన్న వస్తువుని, అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఏంటంటే కంపెనీతోని అనుమతి తీసుకొని ఉంటాయి. అండ్ ఒకవేళ తీసుకోకపోయినా కూడా కంపెనీ ఒరిజినల్ వస్తువు ఎలా వర్క్ చేస్తుందో 100కి 100% ఈ OEM వస్తువు అనేది వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నైకీ కానీ అడిడాస్ కానీ ఏదైనా షూస్ మీరు చూసారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చాయి, అది మీకు ODMలో కానీ OBMలో కానీ తీసుకున్నారనుకోండి, సో అది జస్ట్ దాన్ని కాపీ చేసిన వాళ్ళు అవుతారు. సో అలా తీసుకున్నప్పుడు మీకు దీనికి ఈ కంపెనీస్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే, ఈ అడిడాస్ లేదా ఈ నైకీ లేదా ఈ రివోక్ ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి, నాకు తెలియదు ఎక్కువ శాతం. సో ఇలాంటి కంపెనీస్ OEM ప్రోడక్ట్స్ అని మీకు దొరుకుతాయి. సో ఈ వస్తువులు మీరు కొనుక్కుంటే సేమ్. మళ్ళీ మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ OEM అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న నేను మైక్ అడాప్టర్ చెప్పాను కదా, అడాప్టర్ కొన్నాను. అడాప్టర్కి 3,000 అని చెప్పాను కదా, అది 1 year వ్యారంటీ 2 years వ్యారంటీ ఇస్తారు. ఇక్కడ నాకు
ఓఈఎంలో అదే ప్రోడక్ట్ నాకు 500కి 1000 రూపీస్కి దొరికింది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ దీనికి వ్యారంటీ అనేది ఉండదు. కానీ దీని వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో 100% దీని వర్క్ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు కంపెనీలో తయారు చేసినప్పుడు కంపెనీలో టెస్ట్లో పాస్ అయినా ఉంటాయి కదా. సో ప్రతి వస్తువుని వాళ్ళు టెస్ట్ చేసి మనకు మార్కెట్లోకి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఇదే అడాప్టర్ మనం టెస్ట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఓకేనా. సో ఈ అడాప్టర్ టెస్ట్ చేసి మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత దీని ప్రైస్ వచ్చేసి 3000 4000 ఉంటుంది. అండ్ ఇది కంపెనీ వ్యారంటీ ఉంటుంది. సో ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయిన వస్తువులు ఉంటాయి కదా. సో వీటిని అదే కంపెనీలో మళ్ళీ రిపేర్ చేయడం లాంటిది కానీ, లేదు అంటే వేరే కంపెనీకి మ్యానుఫ్యాక్చర్కి పంపించి వాటిని వర్క్ చేసే విధంగా రిపేర్ చేయడం, ఒరిజినల్గా చేపించి దాన్ని మళ్ళీ సేల్ చేస్తారు. అది ఒరిజినల్ కంపెనీ, మనకు ఆ కంపెనీ నుంచే మనకు అది రిలీజ్ అయినాయి, ఆ కంపెనీ నుంచి మనకు రిలీజ్ అయినాయి. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి దానికి వ్యారంటీ ఉండదు. అంతే, మీరు భయపడాల్సింది ఏం లేదు. సో మీరు ఒకసారి గూగుల్ కూడా చేయండి. ఓఈఎం ప్రోడక్ట్ అయితే చాలా బెటర్. నేనైతే ఓఈఎం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఓఈఎం, ఓడిఎం, ఓబిఎం అంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైనా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఏం లేదు, కింద రెడ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.